హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 60. సునంద వైపు వింతగా చూస్తున్న దేవేందర్ కంటిన్యూషన్. నీతో వాదించడం పిచ్చి ప్రయాస అని. సరే కానీ ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది. పిల్లాడు ఇక్కడ. ఇంట్లో ఈ మధ్య వాడి బుడిబుడి అడుగులతో చేస్తున్న సందడి, వస్తువులు విసిరేసి ఆడుతున్న యాక్టివ్నెస్కి ఎక్కడా వినిపించక అడుగుతారు. వాడు ఇప్పుడే పడుకున్నాడండి. కోడలు కూడా కాసేపు పడుకుంది. అక్కి ఫ్రెండ్ వద్దకు అని బయటికి వెళ్ళాడు. ఇంకెవరు కావాలి? ఎవరు లేదులే అని అతను కూడా పడుకోవడానికి గదిలోకి వెళ్తే, అయ్యో చిన్న కోడలు వస్తున్న విషయం చెప్పడం మర్చితిని అనుకుంది సునంద. ఎప్పుడో రాత్రికి ట్రైన్ దిగుతుంది కదా, వెళ్ళిగా సాయంత్రం సమయం చెబుతామని టీవీలో వస్తున్న ఫ్యామిలీ నెంబర్ 1 ప్రోగ్రాం చూస్తూ ఉంది. అర్జున్ని ట్రైన్ ఎక్కించి ఇంకో 2 నెలల్లో వస్తాను, నువ్వు జాగ్రత్త, స్కూల్లో హాలిడేస్ ఉంటే వచ్చే ఇక్కడికి అని చెప్తూ వదలలేక వదులుతూ చేతిలో కవర్ పెడతాడు ఆరు. ఆ కవర్ని ఆరును చూస్తూ, ఇవేంటి అని అడిగితే, నిన్న మొత్తం నీరసించావు కదా, ఇవి వేసుకో, కాస్త శక్తి వస్తుంది నీకు అన్నాడు అల్లరిగా. ఆరు మన ముందు స్టేషన్లో అని చుట్టూ పరిగెత్తుతూ ఉన్న జనాన్ని చూసి అంటుంది, నీతోనే కదా మాట్లాడేది, నాకు ఎవరుంటే ఏంటి అని ఇవి స్కిప్ చేయకు అని మరీ చెప్పాడతను. వచ్చినప్పటి నుండి వేసుకుంటుంది కనుక సరేలే అని రాజేష్ రావడం చూసి ఆరుకి దూరం జరుగుతుంది. హ్యాపీ జర్నీ, చేరాక ఫోన్ చేయి అని చెప్పి అతను పక్కకి వెళ్తే, ఇంకా సేపట్లో ట్రైన్ కదులుతుంది అని అతను తెచ్చిన బాటిల్ చిప్స్ ఆమెకిస్తూ రాజేష్ కూడా పక్కకి తప్పుకున్నాడు. లగేజ్ ముందే రిజర్వ్ సీట్ వద్ద పెట్టారు కనుక ఒక్క హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉంది తన దగ్గర. డోర్ వద్ద నుండి సీట్లోకి వచ్చి బాయ్ అంటూ ఆరుకి రాజేష్కి చెయ్యూపి బాయ్ అని ఆరు చేతిని కిస్ చేస్తుంది. చిన్న నవ్వు అతనిలో. నీకు నేను, నాకు నువ్వు అంటాడు. అతను ఎందుకోసం ఆ మాట అన్నాడో తెలియదు కానీ నవ్వుతూ బాయ్ అంటూనే మిస్ యూ ఆరు అంది, ఈసారి కన్నీళ్లతో. డోంట్ క్రై, సీరియస్గా అంటూ బాయ్ అన్నాడు. ట్రైన్ మూవ్ అయిపోవడంతో కనిపించే వరకు చూసి బావమర్దులు ఇద్దరూ రోహి వద్దకు వెళ్ళారు. అక్కి ఇంటికి రాగానే అర్చు వస్తున్న విషయం అతనికి చెప్పి ఇంటికి తీసుకురమ్మని అంటుంది. అలాగే అమ్మ, ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడి వరకు వచ్చిందో అని అన్నాడు అక్కి. అలాగే అని సునంద ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ఆ అత్తయ్య అని కనిపించిన ఊరు పేరు చెప్పి, ఇక్కడ స్టేషన్లో అరగంట ఉంటుందంట ట్రైన్ అంది. సరే నిన్ను తీసుకురావడానికి అక్కి వస్తున్నాడు, కాస్త జాగ్రత్త అంది. ఒంటరిగా ఉంది కదా అని. అత్తయ్య అని ఫోన్ పెట్టేసి, ఈ మధ్య కాస్త ప్రేమని చూపిస్తున్న అత్త మీద గౌరవం ముందు నుండి ఉన్నా ఇప్పుడు ప్రేమతో కూడిన గౌరవం వస్తుంది. ఇది వరకులా తనని తిట్టడం లేదు, సూటిపోటి మాటలు కూడా అనేది చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు ఆమె ధ్యాసంతా తనకి కలిగే పిల్లల మీద మాత్రమే ఉండడంతో అది జరిగితే త్వరగా అయితే ఇప్పుడు అత్త చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది అని మనసులో అనుకుంటూ ఈ నెలైనా మిస్ అయితే బాగుండు అనుకుంది. వాళ్ళు రెంట్ ఉంటున్న ఇంటికి శ్యామల సుధాకర్లు కూతుర్ని చూడ్డానికి వచ్చారు. ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నావా? మొదటిసారి అలా అయింది, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ, కాస్త ఇబ్బంది అనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, నీకు పనులు చేసుకోవడం కుదరకపోతే మాతో వచ్చి అల్లుడితో మేము మాట్లాడతాం అని వాళ్ళు అంటుండగా ఇంట్లోకి వచ్చాడు ధీరజ్, అనుష భర్త. ఇంటికి వచ్చిన అత్త మామల్ని పలకరించి, అను నీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పు, వెళ్ళాలి అనుకుంటే మీ అమ్మ వాళ్ళతో వెళ్ళు, నేను ఇక్కడ మేనేజ్ చేసుకోగలను, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండు, పనులు చేయకుండా అని నొక్కి పలికాడు. అతను అన్న దాంట్లో తప్పు లేదు, ఒకసారి జరిగిన దాంట్లో తన తప్పు ఉంది కనుక తల దించుకొని అంటూ తలని అడ్డంగా ఊపింది. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని అతను లోపలికి వెళ్ళిపోతే సుధాకర్ కూడా పక్కకి వెళ్ళాడు. కూతురు తనకి ఏదైనా ఇబ్బంది ఉంటే తల్లితో చెప్తుంది కదా అని. పక్కకి వెళ్ళిపోతే శ్యామల అడిగింది, అను మీ అత్తగారు ఫోన్ చేస్తున్నారా? నీతో కాకుండా ధీరజ్తో అయినా మాట్లాడుతున్నారా? ఇంతకీ నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం ఆమెకి తెలుసా? ఇలా ప్రశ్నలు అడిగి వియ్యపురాలి గురించి తెలుసుకుంటే తెలుసు అని అనుకుంటున్నా అంది అనుష. అనుకోవడం ఏంటి అను, నువ్వు చెప్పలేదా? లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపితే, ఎందుకు అని కాస్త కోపంగా అంది ఆవిడ. అమ్మ, నేను ధీరజ్ ఇద్దరం మా ఫోన్లో నుండి చేశాం, అత్తయ్య లిఫ్ట్ చేయలేదు. ధీరజ్ ఇంటికి వెళ్ళాడు. అతను చూసినప్పుడు ఇంటి వద్దే ఉండి అతను వెళ్ళేసరికి తాళం వేసుకుని వెళ్ళిపోయిందంట బయటికి.
ఎన్నిసార్లు చేసినా ఆమె ఎత్తకపోతే మేమేం చేస్తాం చెప్పు. చివరికి ఇంటికి వెళ్తే అది ఆవిడ చేసింది. ఇంకెలా? అమ్మ ఎంతైనా అమ్మ కదా అను కాస్త పంతం ఉంటుంది. పైగా ఆమె అనుభవించిన బాధలు కూడా చిన్నవైతే కాదు. కొన్నిసార్లు మనమే తగ్గాలి. అది అల్లుడి గారికి మరోసారి చెప్పు. కుదిరితే ఇద్దరూ వెళ్ళి మీ అత్తగారిని చూసి రండి. చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకోండి. నేను చెప్పాను, తప్పుగా అనుకోవద్దు. ఆమెకి మీరు కాకుండా ఇంకెవరున్నారు చెప్పు. ఎన్నో బాధలు పడి ధీరజ్ని వాళ్ళ చెల్లెని పెంచింది. ఆమెను చూసిన సమాజంలో మనుషుల కంటే ఎక్కువ డబ్బుకే విలువివ్వడంతో అలా మొండిగా మారి నిన్ను పని చేయించేలా చేసింది. మీ బిడ్డ చనిపోతే ఆమె మాత్రం బాధపడలేదా చెప్పు. నాకు తెలుసమ్మా, కానీ ఏం చేస్తాను చెప్పు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. పోనీ అని ధీరజ్ వెళ్తే తాళం వేసుకుని వెళ్ళిపోయింది. చివరికి ఆడపడుచు వచ్చింది నన్ను చూడ్డానికి. విషయం తెలియగానే తనతో ఆమె వస్తే అయ్యేది కదా. సరే రాలేదు, కనీసం ఫోన్ అయినా చేస్తే మేము ఆనందించే వాళ్ళం కదా. ధీరజ్ ఫ్రెష్ అయి రావడంతో ఇద్దరు మాటలు ఆపేసి అను ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రోజులు వేగంగా పరిగెత్తాయి. అప్పుడే ముందుగా రూహికి బాబు, తర్వాత అర్చన వాళ్ళ అక్క అనుషకి పాప, అన్వికి సెకండ్ టైం పాప పుట్టడం జరిగింది. పిల్లలు పుట్టాక అన్వి సెకండ్ టైం అయినా బారసాలు అవ్వగానే 3 నెలల వరకు పుట్టింటికి వెళ్ళింది. రూహి 5 నెలలు నిండే వరకు పుట్టింట్లో ఉంటే అనుషకి రెండో కాన్పైన మొదటి బిడ్డ కావడంతో పుట్టింటికి వచ్చింది. పాప పుట్టడానికి ముందే ధీరజ్ తల్లికి చిన్న వార్నింగ్ లాగా ఇప్పటి నుండైనా పనులు సాధింపులు కాకుండా బాధ్యతగా ఉండు. లేదు నేను ఉండను. నేను చెప్పినట్టే అందరూ వినాలి. నా మాట ప్రకారం నడుచుకోవాలంటే రేపు నీకేదైనా జరిగితే నేను మాత్రం నీ దగ్గరికి రాను. అప్పుడు నీ ఇష్టం. లేదు సరే అంటే ఇప్పుడే నాతో పాటు వచ్చి నా బిడ్డని చూడు, కోడల్ని చూసుకో తల్లిగా అన్నాడు. కొడుకు మాటల్లో బాధ కొట్టొచ్చినట్టు తనకి అర్థమవుతుంది. ఒక తల్లిగా తాను పిల్లల్ని పోషించాలి అనుకుందే. కానీ వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని ధనంతోనే సాధ్యమని ఆలోచించింది. అలా కాకుండా తన పిల్లలకి ప్రేమ కూడా తన నుండి అందాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ తీరుగా ప్రేమ అనురాగంతో పెంచను లేదు. తనకి భర్త దూరమైతే పిల్లలకి కూడా తండ్రి లేడు. పిల్లలకి తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమను అందించాలి. అలా తాను ఎప్పుడూ చేయలేదు. ఒక్క కొడుకు విషయంలోనే కాదు, కూతురికి కూడా ఎప్పుడూ పెత్తనం చేయాలి. నీ మాటని వినేలా చేసుకో. అత్తింట్లో లావాదేవీలు అన్నీ నువ్వు చూసుకోవాలి అని చెప్పింది. కానీ భర్తతో ఎలా మెదలాలి, అత్తతో ఎలా నడుచుకోవాలి అన్నది మాత్రం చెప్పలేదు. ఏదో తన అదృష్టం మంచిదవ్వడం వల్ల కూతురు మాట వినే భర్త, కోడలికి అధికారం ఇచ్చిన అత్తగారు దొరికారు కనుక సరిపోయింది. లేకుంటే కూతురు కూడా తన కోడలిగా అయ్యేది. జరిగినవి తలుచుకుని తాను చేసిన తప్పులు గుర్తు చేసుకుని కుమిలిపోతూ ధీరు నన్ను క్షమించు అంటుంది మనస్ఫూర్తిగా. తల్లిని క్షమించే అంత గొప్ప కొడుకుని కాదమ్మా నేను. నువ్వు ఎందుకు కఠినంగా తయారు అయ్యావో మాకన్నా నీకే ఎక్కువ తెలుసు. అప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకుంటాను. ఇప్పుడు అలా లేదు కదా అమ్మా. నువ్వు మారి ఉంటే బాగుండేది అనుకున్నా. నీలో ఇప్పుడైనా మార్పు వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. అన్నీ నేను చూసుకుంటా. నువ్వు ఇంట్లో మాతో పాటు ఉండు. నా పిల్లల్ని చూసుకో. విలువలతో పెంచు. అమ్మ వాళ్ళని అంతే ఆర్థికంగా కూడా ఉండాలి. అందులో నేను తప్పు పట్టను. సమాజం తీరును చూస్తున్నా కదా. అన్నీ నేను చూసుకుంటా. ఇప్పుడు మనకేం తక్కువ లేదు. ఇల్లుంది, ఒక చోట స్థలం ఉంది. బ్యాంకులో ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఖర్చు పెట్టుకోగల స్తోమత మనకి ఉంది. ఇంకేం కావాలమ్మా? నువ్వు మాతో సంతోషంగా ఉండడం కావాలి. పిల్లల్ని నువ్వు చూసుకోవడం కావాలి. అను డెలివరీ అయ్యి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా అయ్యాక తనకి వచ్చిన పని తప్పక చేస్తుంది. నువ్వు కోరుకున్నట్టే తాను డబ్బు సంపాదిస్తూ కుటుంబంలో చెయ్యందిస్తుంది. కొంచెం సమయం కావాలమ్మా తనకి. నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని అను డెలివరీకి వారం ముందు తీసుకువచ్చి అతను పనిచేసి ఆఫీస్కి దగ్గర అని తీసుకున్న రూమ్లో ఉంటూ స్వంత ఇంటికి రెంట్కి ఇచ్చారు. పాప పుట్టాక కాస్త మూతి విరిచిన కొడుకు మాటల వల్ల ముందున్న ఆలోచన ఆడపిల్ల మగపిల్లాడు అని లేదు ఆమెలో. నెల రోజులు ఆడపిల్ల అనుకుంది. తర్వాత మారిపోయి అనుషని పాపని బాగానే చూసుకుంది. 3 నెలలు మా దగ్గరే ఉంటుంది అని శ్యామల సుధాకర్లు మరీ అడగడంతో ధీరజ్ శకుంతల సరే అన్నారు. బారసాల కూడా మీ స్తోమతలో తగ్గట్టు చేయమని ధీరజ్ అన్నాడు. శకుంతల కూడా కొడుకు మాట ప్రకారమే అలాగే మీ ఇష్టం, ఎలా చేసినా పర్లేదు. రెండో కాన్పు మేమెందుకు చేస్తామన్నా ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం, మా ఇంటి మహాలక్ష్మి కదా అంటుంది. ఆమెలో వచ్చిన మార్పు అందరి కళ్ళు ఆనంద బాష్పాలైతే అనుష మాత్రం ఆమెలో అమ్మని చూసుకొని వెళ్ళి హత్తుకుంది. ఇంకా తనకే బాధ లేదు ఇప్పటికైతే.
అమ్మలా చూసుకునే అత్త తన దరికి చేరింది. తాను తల్లిగా ఒక కూతురికి అమ్మయింది. భర్త ప్రేమ మాటల్లోనూ అతని చేతల్లోనూ తెలియడమే కాదు, అన్నింట్లో తన నిర్ణయం అడుగుతున్నాడు కూడా. ఇంకా ఏం కావాలి ఏ ఆడపిల్లకైనా అనుకుంది మనసులో. అందరూ సంతోషంగా రోజులు ముందుకు నెట్టేస్తూ ఉంటే సునందకి చిన్న కొడుకు ఇంకా పిల్లలు పుట్టలేదు అన్న దిగులు మొదలయ్యి మరోసారి కొడుకు కోడలి మీద గొంతు పెంచింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని ఆర్డర్ పాస్ చేసింది. అలాగే అంటూ ఇద్దరు ఊరు చూసుకుని హాస్పిటల్కి పోతే మళ్ళీ అవే రిపోర్ట్స్, ఏమీ ప్రాబ్లం లేదు, కొన్ని మందులు వాడండి, అప్పటికీ అవ్వకుంటే చూద్దామని మందులు సజెస్ట్ చేస్తారు. తల్లికి అక్కడ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్లో వచ్చింది చెప్పగా ఇంట్లో కొన్ని పూజలు చిన్న కొడుకు కోడలి చేత జరిపించి మరికొంతకాలం వేచి చూడటంతో పాటు అందులో ఇంకా కొన్ని మొక్కులు యాడ్ అవుతాయి. అప్పటికి తల్లి మూఢనమ్మకాన్ని కొట్టిపారేయకుండా అలాగే అని తల ఆడిస్తూ వెళ్ళమని అన్న చోటికి భార్యతో అయితే వెళ్తాడు. కానీ గుడి బయటే నిల్చుని ఉంటాడు. అర్చన ఒక్కతే గుడి అంతరంలోకి వెళ్ళి మొక్కుకొని వారంలో ఒకసారి అయినా పిల్లల కోసం ఆరుతో మాట్లాడుతుంది. మెల్లిగా గడిచిపోతున్న కాలం కాస్త మరో 2 సంవత్సరాలు గడిస్తే అందులో అక్కి అన్వీల పిల్లలు పెరిగి పెద్దగా అవ్వడం, బాబు స్కూల్కి కూడా పోతూ ఉండడం జరుగుతుంది. రోహికి 3 నెలల బాబు పుట్టాడు. రెండో కాన్పులో కూడా బాబు పుట్టాడు అని కాస్త బాధపడ్డా కామన్గా ఇద్దరు కొడుకులు అంటే ఉన్న గర్వం ఎలా ఉంటుందో మధ్యతరగతి కుటుంబాల్లో తెలుసు కదా. అనుకి కూడా రెండో కాన్పులో మళ్ళీ పాప పుట్టింది. ధీరజ్ ఎవరైనా 2 పిల్లలు చాలు అనుకున్నాడు. అందుకే రెండో కూతురు పుట్టగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. శకుంతల ముందు అయ్యో అన్న ఎవరైతే ఏంటి ఈ రోజుల్లో ఆమె ఆలోచనలు కూడా ముందులా లేకపోవడంతో 2 మనవరాళ్ళని యువరాణుల్లా చూసుకుంటుంది శకుంతల. ధీరజ్ అతను కొన్న స్థలం అమ్మి దానికి ఇంకా కొంత డబ్బును యాడ్ చేసుకుని ఆఫీస్కి దగ్గరలో ఉండేలా ఫ్లాట్ తీసుకున్నాడు. 3 BHK. ఎన్ని రోజులని అద్దెంట్లో ఉండడం అనుకున్నారేమో, అందుకే శకుంతల కూడా అలాగే అని ఒప్పుకుంది. ఒక ఇల్లు మాత్రం అలానే ఉంచారు. అందులో ఎవరో రెంట్ కూడా ఉంటున్నారు. ఇప్పుడు ధీరజ్కి ఆఫీస్కి వెళ్ళడానికి దగ్గర అవుతుంది. పిల్లల స్కూల్ కూడా దగ్గరై ఫ్లాట్లోనే ఉంటూ అందుకు తీసుకున్న లోన్ కోసం అనుష కూడా కుట్టు మిషన్ స్టార్ట్ చేసింది. పాపకి 6 నెలలు నిండడంతో ఎలాగో అత్తగారే పిల్లల్ని చూసుకోవడం వంట చేయడం చేస్తుంది. రోజంతా ఖాళీ ఎందుకు అని 6 నెలల నుండి రోజుకి ఒక బ్లౌజ్ అయినా కంప్లీట్ చేస్తూ మెల్లిగా పనెక్కువ చేసుకుంటూ పోతుంది అనుష. అందరూ ఇద్దరిద్దరు పిల్లలతో ఫ్యామిలీని కంప్లీట్ చేసుకుని లీడ్ చేస్తూ ఉంటే ఒక 6 మాత్రమే సంపాదన ఉన్న పిల్లలు లేకుండా అందరితో పాపం అనిపించుకుంటున్నారు. దేవుడు దయ్యం హాస్పిటల్ అని ఎన్ని తిరిగినా అచ్చు కడుపున కాయపడకపోవడంతో సునంద మళ్ళీ అచ్చు మీద రంకలు వేయడం స్టార్ట్ చేసింది. బాబు స్కూల్, అక్కి జాబ్, ఇంటి నుండి వెళ్ళడం కష్టమవుతుంటే తల్లితో చెప్పి ఆఫీస్కి దగ్గరలో అతను సేవ్ చేసుకున్న మనీ, అన్వి తెచ్చిన కట్నం, ఇప్పటి వరకు వడ్డీతో కలిపి తీసుకుని అతను ఒక ఇల్లు తీసుకున్నాడు. అది ఫ్లాట్నే కానీ అది అతని స్వంతం. 6 అమ్మ వాళ్ళతోనే ఉంటున్నాడు. కారణం వాళ్ళని వదిలి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అచ్చుకు కూడా స్కూల్ దగ్గర ఉంటుంది అని. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఫాలో అయితే చేయండి.